వెల్కమ్ టు AP23 న్యూస్. భారతీయ వలసదారుల పట్ల అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానుషమని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ అమెరికాలో ఉంటున్న భారత వలసదారులు ఉగ్రవాదులు కాదు, బతుకు తెరువు కోసమని ఏజెంట్ల మోసాలకు బలి అయి అమెరికాలో ఉంటున్న విధి వంచితులు అని వ్యాఖ్యానించారు. వీరిని మానవీయ కోణంలో భారత్కు పంపించాలి. అలా కాకుండా ఈ నెల 5వ తేదీన 104 మందిని చేతులకు సంకెళ్లు వేసి కాళ్లకు గొలుసులు కట్టి అమెరికా సైనిక రవాణా విమానంలో పశువుల కంటే హీనంగా అమృతసర్ విమానాశ్రయానికి తరలించడం గర్హనీయమని పేర్కొన్నారు. ఈ విషయమై మోదీ ప్రభుత్వం కనీస నిరసన కూడా తెలపలేదు. ఇక మీదట పంపేవారినైనా మానవీయ కోణంలో పంపమని అమెరికా ప్రభుత్వం విజ్ఞప్తి చేయాలని తెలిపారు. భారతదేశానికి తిరిగి పంపించడంలో ఆక్షేపణ లేదు, కానీ వాళ్ళను పంపించిన విధానం వచ్చేసి ఆక్షేపణీయం. ఈ నెల 5వ తారీఖున అమెరికా ప్రభుత్వం 104 మంది భారతీయ వలసదారులను వేసి కాళ్లకు గొలుసులు కట్టి 24 గంటల సుదీర్ఘ ప్రయాణం చేయించి అమెరికా నుండి అమృత్సర్ విమానాశ్రయానికి పశువుల కంటే హీనంగా వాళ్ళను తరలించడం జరిగింది. అప్పుడే భారతదేశం అంతటా నిరసన పెల్లుబికింది, పార్లమెంటు బయట. అప్పుడు భారత విదేశాంగ శాఖ ఏం చెప్పింది? ఇక మీదట పంపించే వాళ్ళనైనా సరే గౌరవప్రదంగా మానవీయ కోణంలో పంపించమని అమెరికా ప్రభుత్వాన్ని మేము కోరామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంతటితో ఆగకుండా భారత ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు 12, 13 తారీఖుల్లో అమెరికాలో పర్యటించడం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలుసుకోవడం జరిగింది. సంఘటన జరిగిందేమో 5వ తారీఖున, ప్రధానమంత్రి అమెరికాకు పోయిందేమో 12, 13 తారీఖుల్లో. కనీసం అప్పుడైనా ఈ అంశాన్ని ప్రస్తావించాలి కదా, ప్రస్తావించలేదు. మళ్ళీ జరిగిందేమిటి? 14వ తారీఖున అమెరికా నుండి భారత ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశానికి వచ్చారు. 15వ తారీఖున అమెరికా ప్రభుత్వం మళ్ళీ 116 మందిని, 16వ తారీఖున మళ్ళీ 112 మందిని సైనిక రవాణా విమానాల్లో మళ్ళీ చేతులకు సంకెళ్ళు వేసి కాళ్లకు గొలుసులు కట్టి మళ్ళీ అమానవీయంగా మళ్ళా అమృత్సర్ విమానాశ్రయానికి పంపించారు. సిగ్గుపడడం లేదా?